హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్లో వరల్డ్ రికార్డ్ చేసిన ఎంజీకే గారు. హాయ్ సార్, నమస్కారం. నమస్తే. ఐ హ్యావ్ ఎ డౌట్, న్యూమరాలజీ వచ్చి ఇండియనా ఆర్ వెస్టర్నా? దిస్ ఇస్ ఆల్సో ఏ కన్ఫ్యూజన్ క్వశ్చన్. అంటే మీ క్వశ్చన్ కన్ఫ్యూషన్ కాదు, పీపుల్ ఆర్ అండర్ కన్ఫ్యూషన్. ఎందుకు అనంటే ద మూమెంట్ విసే అస్ట్రాలజీ అనగానే దానికి 18 మంది రిషిస్ ఉన్నారు, ఏన్షియంట్ ఋషిస్. లాంగ్ బ్యాక్, డికేట్స్ టుగెదర్ కాదు, ఈవెన్ ఎరాస్ టుగెదర్ 5025 ఇయర్స్ బ్యాక్. నారద, జైమిని ఇట్లాంటి మంచి పేర్లు వస్తాయి, పరాశర, భృగు ఇలాంటి పేర్లు వస్తాయి. న్యూమరాలజీ రాగానే ఎవరు దీనికి ఆథర్, హూ హ్యాస్ స్టార్టెడ్ అంటే ఒక్క పేరు రాదు, నాట్ ఈవెన్ సింగిల్ తెలుగు నేమ్. అందరికీ తెలుసు, ఎస్ దిస్ ఇండియన్ ఓన్లీ. అస్ట్రాలజీ అంటే ఇండియన్, పామిష్ ఇండియన్. మరి న్యూమరాలజీకి ఏం లేదు, బుక్స్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఎక్కడ లిండా గుడ్మ్యాన్ ఫ్రమ్ న్యూయార్క్ అండ్ కీరో హూ బిలాంగ్స్ టు యూకే, ఆయన బుక్స్ న్యూమరాలజీ బుక్స్ ఉంటాయి, నంబర్ బుక్స్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఈ న్యూమరాలజీ డెఫినెట్గా వెస్టర్న్ అయి ఉండొచ్చు కదా, ఇది ఒక అపోహ ఉంది, సమిత్. కానీ న్యూమరాలజీ కూడా ఇండియనే, ఇట్ ఈస్ నాట్ వెస్టర్న్, ఇట్ ఈస్ ఆల్సో ఇండియన్. ఫౌండెడ్ బై కపిల మహర్షి, ఏన్షియంట్ ఋషి, ఓన్లీ వన్ ఋషి దీనికి. కానీ అది దాని వేరే బోర్డ్స్ కానీ దాని ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. సో మార్కెట్లో మనకి ఇంగ్లీష్ బుక్స్ కనిపిస్తుంది, ఇంగ్లీష్ నేమ్స్ కనిపిస్తుంది, డెఫినెట్గా ఇది వెస్టర్న్ అనుకుంటారు. బట్ దిస్ ఇస్ నాట్ వెస్టర్న్. దీన్ని ప్రూవ్ చేయడం కోసం హ్యావ్ రిటన్ ఈవెన్ బుక్ ఆల్సో, ఇండియన్ న్యూమరాలజీ ఇన్ తెలుగు, భారతీయ సంఖ్యాశాస్త్రం. సో దర్ ఇస్ ఎవిడెన్స్ కదా బుక్లో, జస్ట్ ఇస్ ఇండియన్. అది సార్, మీ న్యూమరాలజీ ఎంజీకే రీసెర్చ్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దానివల్ల ఏం సజెషన్స్ ఇచ్చారు? జస్ట్ దానివల్ల సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇండియాలో దిస్ ఓన్లీ ఒక ఇన్స్టిట్యూషన్, ఏది 1995లో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, అంటే సిల్వర్ జూబ్లీ 25 years కంప్లీటెడ్, ఎంజేకే న్యూమరాలజీ రీసెర్చ్ ఫౌండేషన్. సో దాని ద్వారా పెట్టినప్పుడు ఆ పేరు పెడితే మరి ఉండాలి కదా, రీసెర్చ్ అంటే షుడ్ డూ సంథింగ్. సో డేటా కలెక్షన్ అన్ని దీంట్లో ఉంటాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏం చెప్పవచ్చు, మీరు ఏం సర్వీస్ ఇచ్చారంటే రోజు అందరికి న్యూమరాలజీ చెప్తున్నారు, అది మామూలు కామన్ సర్వీసెస్. పబ్లిక్ అందరికి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ వెన్ విల్ గెట్ ఏ జాబ్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం. అపార్ట్ ఫ్రమ్ దట్ దాంట్లో పెద్ద పెద్దవి చేసాం. పవన్ కళ్యాణ్ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇయర్లీ వన్స్ రెండో వచ్చేస్తాయి, కన్వర్ట్ అయితే ఇయర్లీ 2 things. దాంట్లో 2000 మిలీనియం ఇందాక చెప్పాను కదా, 96లో ఢిల్లీలో అయిపోయింది నేషనల్. అదేదో మేము చూడలేదు అది ఈ ఫౌండేషన్ మీద. వై డోంట్ డూ ఇట్ ఇన్ హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ మన తెలుగు యూనివర్సిటీలో ఈ ఫౌండేషన్ ఈ పేరు మీదే నేనే ఫౌండేషన్, నేను ఒకటే కదా సంస్థ, వచ్చి ఐ డిడ్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని ఒకటి చేసింది. అదేమిటంటే డే టైంలో 12 hours 12 గంటల నిర్విరామ సంఖ్యాశాస్త్రం అంటారు దాన్ని, నాన్ స్టాప్ ఐ షూట్. ద టార్గెట్ ఇస్ ఓన్లీ 100 members, 100 మందికి చెప్పారు. ప్రోగ్రామ్ మార్నింగ్ 6 స్టార్ట్ అయిపోయింది, ఈవినింగ్ 12 hours అవుతుంది. 6కి మేము వచ్చి కూర్చున్నాం, కానీ 1 hour వచ్చిన వీఐపీ కొంచెం లేట్గా వచ్చి సరే 1 hour కూడా కవర్ చేయాలన్నారు. 7 to 6 ఇస్ ఓన్లీ 11 hours, 6 to 6 ఇస్ 12 hours. అప్పటికి టేబుల్ మీద పెన్ అండ్ పేపర్స్ ఉన్నాయి. సో ఎవరన్నా డేటా రాసుకోవాలి కదా, మీ పేరు చెప్పండి, టెల్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం. సో దాంట్లో ఏమైందంటే పేపర్స్ ఉన్నాయి, నేను చెప్పాను రిమూవ్ దట్ పేపర్ అండ్ పెన్ ఆల్సో, అది కూడా తీసి. తర్వాత దాంట్లో ఏంది, 1 గంట సేపు మనం కంటిన్యూగా చెప్తున్నప్పుడు ఆఫ్టర్ 1 hour ఒక చిన్న బ్రేక్, స్మాల్ బ్రేక్ అంటే ఇంకా టీవీలో బ్రేక్ తర్వాత కలుద్దామా అంటాం కదా, ఇలా వచ్చేస్తుంటారు. అవన్నీ ఆ చిలక పరుకులు లేకుండా ఐ డోంట్ వాంట్ ఎనీ బ్రేక్ ఆల్సో. నో పెన్, నో పేపర్, నో బ్రేక్, నో ఫుడ్, నో వాటర్, నో మూమెంట్ ఆల్సో. అట్లా కుర్చీలో కూర్చోని కదా, ఫెవికాలే లేదు కానీ మొత్తం న్యాచురల్గా ఉన్నాను అనమాట. అట్లా మార్నింగ్ టీంలో 2 hours కంటిన్యూ చెప్పాను. సో ఇంకో 1 hour కలిసిపోయింది కదా. అది లిమ్కా రికార్డ్. ఎంతమందికి అంటే నాట్ 100, 400 members చెప్పాను. 400 membersకి నాన్ స్టాప్ ఇదే ఫేస్తాను. మార్నింగ్ ఎట్లా ఉందో ఈవినింగ్ కూడా అట్లా, వితౌట్ టైర్డ్నెస్. బాలకృష్ణ లాగా, మీరు సినిమాలు చూసారు బాలకృష్ణ, ఎండలో ఎన్ని గంటలు పని చేసినా మార్నింగ్ అదే ఎనర్జీ చేయటం, ఈవినింగ్ అదే ఎనర్జీ ఉంటుందట. సో అదొకటి చేసేది, అది సెల్ఫ్ డిసిప్లిన్ మీద వస్తాయి. సో అది చేసింది ఫస్ట్ వరల్డ్ రికార్డ్ అది. అది 400 people 100% యాక్యురసీ అయిపోయింది. ఎందుకు రిపీట్ చేసి వర్డ్స్ చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక 2 years బ్యాక్ బేస్డ్ ఆన్ దిస్ వరల్డ్ రికార్డ్ ఫ్రమ్ లండన్ నుంచి ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడిగారు, సార్ మీరు ఏం చేశారు అంటే ఒక వరల్డ్ రికార్డ్ ఉంది, అట్లాంటివి ఏమైనా చేశారంటే ఎస్ హైదరాబాద్ చేశారు. దే టుక్ ఆల్ ద రికార్డ్స్, ఎందుకు పేపర్లో కటింగ్ అన్నీ తీసేసుకొని దే గేవ్ మీ 2 more awards. జీనియస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫ్రమ్ లండన్, అలాగే ఇంకో అవార్డు కూడా ఇచ్చారు అనమాట. ఈ 2 awards కూడా ఇచ్చారు. వండర్ బుక్ ఆఫ్ అవార్డు, 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు. ఏం పేజీ ఇప్పుడు నేను చెప్పింది
ఓకే. ఏవే వర్డ్స్ చెప్పానో ఏది వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ అని 400 విత్ 100% యాక్యురసీ అని ఆ సర్టిఫికేట్స్ మీద ఉందన్నమాట. నో అబ్జెక్టివ్స్, ఈయన గొప్ప పండితుడు విద్వత్తుంది మామూలుగా అవి చాలా వచ్చేది వరకు. అవును. సో లండన్ పీపుల్ వాళ్ళని దే డోంట్ రైట్ ఆల్ దీస్ థింగ్స్. ఇది రెండు ఇచ్చారు. సో దట్ ఈస్ వన్ ప్రోగ్రామ్. అంటే ఏమైంది ఏంటో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఏంటి సంబంధం అంటే నమ్మని వాళ్ళు కూడా ఏమైపోతుంది, ఒక వరల్డ్ రికార్డ్ నమ్మాలి కదా. 400 పీపుల్కి యాక్యురేట్ చెప్పంటే ఎస్ ఇట్ మస్ట్ బి సైన్స్. అది అయిపోయింది. నెక్స్ట్ 2002లో ఈజ్ ఇట్ అ సైన్స్ అసలు న్యూమరాలజీ కాదు, నేను కన్సంప్లెన్స్ అస్ట్రాలజీ కూడా సైన్సా కాదని సైంటిస్టులు ఛాలెంజ్ మీ ఆల్సో ఛాలెంజ్ చేస్తే హైదరాబాద్లో ఆస్ట్రాలజర్స్ ఛాలెంజ్ సైంటిస్ట్, తెలుగులో బ్యానర్ ఏముంటుంది తెలుసా, సైంటిస్టులకి సవాల్, బస్తీ మే సవాల్ లాగా పెట్టారు. ఆ అనౌన్స్డ్ ప్రెస్ మీట్ పెట్టేసి జస్ట్ చూసుకుందాం అని చెప్పారు. దానికి సైంటిస్టులు కూడా వచ్చారు, భార్గవ CCM ఎక్స్ ఫౌండర్ వచ్చిన తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. యూనివర్సిటీ నుంచి వాళ్ళు తెప్పించాను, అన్ని సబ్జెక్ట్ వైజ్ చేసి వీఆర్ డిస్కస్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఏం మాట్లాడలేకపోయాను. నెక్స్ట్ ఈవెంట్ ఆల్ మొత్తం సబ్జెక్ట్ ఇది మీరు అడిగిన క్వశ్చన్కి, ఆస్ట్రాలజీకి, ఇండియన్ దీనికి, ఇండియన్ హెరిటేజ్కి అన్నిటికీ ఇది ఒకటే ఆన్సర్ అనమాట. సో ఈవెంట్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి యూనివర్సిటీల నుంచి మొత్తం తీసేయమన్నారు, ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ఉండకూడదు, ఇంకెక్కడ ఉండకూడదు అని తీసేయమన్నారు. వేస్తే హైకోర్టులో ఫ్లాప్ అయిపోయింది. దెన్ ఈవెంట్ సుప్రీంకోర్టు. నేను మళ్ళీ ప్రొడక్షన్ ఇచ్చాను. సుప్రీంకోర్టు పోయినా కూడా ఈ ఆస్ట్రాలజీ కానీ వాస్తుని బట్టి కూడా సైన్స్ అని వస్తుందని చెప్పారు. 2005లో సుప్రీంకోర్టు హాస్ డిక్లేర్డ్, ఎపెక్స్ కోర్ట్ డిక్లేర్స్ ఆస్ట్రాలజీ ఇస్ ఏ వేదిక్ సైన్స్ అని ఇచ్చారు. ఇది మా ఫౌండేషన్ మాత్రమే వర్ణన చేసింది. దీనిలో అందరికీ ఇంటర్నేషనల్ అందరికీ హెల్ప్ అయింది కదా, ఆల్ ఆస్ట్రాలజర్స్ దే కెన్ షో దిస్ ఆర్డర్, సుప్రీంకోర్టు ఆర్డర్. నోబడీ కెన్ ఆర్గ్యూ. ఈజ్ ఇట్ సైన్స్ అనగలరా? జస్ట్ ఆస్ట్రాలజీ ఆల్సో వేదిక్ సైన్స్ డిక్లేర్డ్ బై సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది చేసింది చెప్పాను పవన్ కళ్యాణ్, ఇది చేసింది అనమాట. మూడోది 2002 ఇన్ హైదరాబాద్లో ఆస్ట్రో మిరాకిల్ 2002 పెట్టారు. ద నేమ్ ఈస్ ఆస్ట్రో మిరాకిల్ 2002. మిరాకిల్ అనగానే కొంచెం క్రేజ్ వస్తుంది, ఏముంటుంది అబ్బా మిరాకిల్ అని. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆయన పెట్టాడు 500 ఆస్ట్రాలజీ ఇన్ హైదరాబాద్. ఆల్ స్టేట్ నియర్లీ 7 to 8 స్టేట్స్ పాల్గొన్నారు. హిందూ పేపర్ మెయిన్ స్టేట్లో వేశారన్నమాట, మెయిన్ దాంట్లో వేశారు. మేకింగ్ రికార్డ్స్ ఇస్ నథింగ్ టు MGK అని పెట్టారు, హెడింగ్ లైన్లో పెట్టారు. ఫ్రమ్ ఆదిలాబాద్ టు అజ్మీర్ టు ఆదిలాబాద్ అని పెట్టారు. ఇది పేపర్ ఎవిడెన్స్. మనం ఒక మీడియాలో మాట్లాడుతున్నప్పుడు వి షుడ్ నాట్ టాక్ బేస్లెస్ కదా, సో విత్ ఎవిడెన్స్ ఉండాలి. దాంట్లో 500 ఆస్ట్రాలజర్స్ వచ్చారనమాట. వచ్చి వి మేక్ ఎ డిస్కషన్. అది ఇండియాలో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇది కాకుండా చాలామందికి ఏంటంటే సార్ ఇప్పుడు వచ్చే క్లయింట్స్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, బిజినెస్ మ్యాన్ ఉంటారు, డిఫరెంట్ ప్రొఫెషన్ కాబట్టి వీ హ్యావ్ టు కలెక్ట్ ద ఫీజ్ ఆల్సో. మరి కొంచెం దూరం ఉన్న వాళ్ళకి నీడీ పీపుల్కి ఏం చేస్తున్నారంటే ఇట్ ఈస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, ఎక్కడని చూసుకోవచ్చు. ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసాం, హైదరాబాద్లో చేసాము, బయట వెళ్ళి కూడా ఫ్రీ క్యాంప్ చేసాం విత్ మై ఓన్ ఎక్స్పెన్సెస్. స్టాఫ్ని తీసుకెళ్ళి 10,000 ఖర్చు పెట్టేసి 100 మందికి 200 మందికి న్యూమరాలజీ ఫ్రీ క్యాంప్ పెట్టి చేసాము. ఈ దీంట్లో మీరు ఏం చేశారు, సర్వీస్ పాయింట్ ఏం చేశారంటే ఐ కుడ్ స్టాప్ నియర్లీ 1,500 to 2,000 సెల్ఫ్ సూసైడ్ కేసెస్. సార్ నాకు జాబ్ లేదు కాబట్టి చనిపోతా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిలు ఇంకోటి చేసుకుంది, అది తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను. రకరకాలుగా లైఫ్లో ఏదో ఫెయిల్ వాళ్ళకి ఉంటారు అనమాట. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒకరిద్దరు ఉన్నారు నాకు. సో వాళ్ళందరూ కూర్చొని ఐ డూ కౌన్సిలింగ్. న్యూమరాలజీ మీన్స్ నథింగ్ బట్ కౌన్సిలింగ్. చాలామందికి ఇదేదో అనుకుంటారు. నథింగ్, న్యూమరాలజీ మీన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజీ అండ్ కౌన్సిలింగ్ కలిస్తే ఇట్స్ కాల్డ్ న్యూమరాలజీ. దీని ద్వారా సూసైడ్ కేసెస్ చేసిన దాని నుంచి ఎంతోమందికి కెరీర్ గైడెన్స్ ఉంటుంది. 10th తర్వాత ఏమిటి, ఇంటర్మీడియట్ తర్వాత ఏంటి, నేను డాక్టర్ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, ఏం చేయాలి, ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుందా లేకపోతే బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఇది కెరీర్ ఓడియన్స్. అట్లా కమింగ్ టు మ్యారేజెస్, మ్యారేజ్ వచ్చేటప్పుడు ఏమేమి ఉంటాయి ఇక్కడి నుంచి, దాని మీద మీరు భరత్ భూషణ్ స్టార్టింగ్ ఏదో అన్నారు కదా, ఎందుకు వచ్చిందా భరత్ భూషణ్, పుట్టినప్పుడు రాదు కదా. మ్యారేజ్ ఒక పాయింట్ తీసుకొని మ్యారేజెస్ అండ్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అని కలకత్తా ఇంటర్నేషనల్ సబ్మిటెడ్ థీసిస్. దాంట్లో పాయింట్స్ కంపాటిబిలిటీ, బిఫోర్ మ్యారేజ్ చూసి కంపాటిబిలిటీ కదా, యూ లైక్ మీ ఐ లైక్ యూ అని అనుకుంటారు. ఆ లైక్ ఎందుకు ఓన్లీ 5 feet to 5 feet ఏదో కలర్ కాంప్లెక్షన్ చూసుకుంటారు లైవ్లో. కమింగ్ టు ఆస్ట్రాలజీ కంపేర్ చేస్తారు, జాతకాలు ఉన్నాయి లేవని చూస్తారు. కంపాటిబిలిటీ ఒకటి, దెన్ ఆ తర్వాత మ్యారేజ్ డేట్స్ ఒకటి, ఈ 2 మ్యారేజ్ డేట్స్ ఎలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు 2 రకాల లవ్ మ్యారేజెస్ ఎలా ఉంటాయి, అరేంజ్ మ్యారేజ్ ఎలా ఉంటాయి. సరే ఏదో ఒకటి అయిపోయింది, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్తో అందరూ హ్యాపీగా ఉంటారా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డిఫరెంట్ అవుతున్నాయి, ఫైటింగ్లో అవుతున్నాయి. అరేంజ్ మ్యారేజెస్లో కాదు. సో ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ 4th పాయింట్. ఈ 4 పాయింట్స్ మీద ఒక 10,000 డేటా షీట్ తీసుకొని పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి ఆ సబ్మిటెడ్ ఇంటర్నేషనల్ దాంట్లో అవుట్కమ్ వచ్చింది.
మ్యారేజ్ డేట్ షుడ్ నాట్ బి 4, 5, 8. ఈ డేట్స్లో కనుక మ్యారేజ్ సిరీస్ ఆఫ్ 4, 5, 8లో జరిగితే దే విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ఇది ఎప్పుడు చెప్పి 15-20 ఏళ్ళైంది. ఈ లోపల 100 మంది మనకు ఎవిడెన్స్ ఉంది. మ్యారేజ్ షుడ్ నాట్ బి 4, 5, and 8. ఎంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మాస్ మ్యారేజెస్ చేశారు. అంటే అన్ఎంప్లాయిడ్ ఎవరు రోడ్డు మీద పోతుంటే మ్యారేజ్ చేసుకోవడానికి ఒక కళ, బికాస్ ఆఫ్ ది పావర్టీ ఆర్ ఫైమ్ చేసుకునే వాళ్ళు కాదు, గవర్నమెంట్ మ్యారేజ్ చేసింది. ఇక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయిని తీసుకోవటం, అక్కడ 100 మంది ఇక్కడ 100 మందికి ఇది మీల్స్ అరేంజ్ చేసేయటం. ఈవెన్ మంగళసూత్రం ప్లస్ వాళ్ళు వేసుకున్న డ్రెస్, ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు డ్రెస్ ఉంటుంది కదా, ఇవి కూడా ప్రొవైడ్ చేసి ఒక 3 times చేసాడు ఆయన. ఫస్ట్ టైం వైజాగ్లో చేస్తే అది సూపర్ ఫ్లాప్ అయింది, 4, 5 డేటే. సెకండ్ టైం కాకినాడలో చేస్తే అది ఫ్లాప్ అయింది, టీవీలో చూపించారు, టీవీ నేను. లాస్ట్ థర్డ్ టైం హైదరాబాద్లో జరిగింది. ద డేట్ వాస్ 26. టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఒక మ్యాగజైన్ ఉంటుంది. షీరే సార్ ఐ వాంట్ ఎన్ ఇంటర్వ్యూ అంది. దేని గురించి అన్నాను, రేపే జరగబోతుంది మాస్ 50,000 మంది పెళ్ళిళ్ళు హైదరాబాద్లో. అండ్ షీ టుక్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ఆల్ ది అస్ట్రాలజర్స్ ఆల్సో. సరే మనకి ఎందుకులో నా పర్సన్ చెప్తాను. సిన్స్ ద డేట్ ఈస్ 26 అంటే 2 + 6 ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఆస్పిషియస్ అని చెప్పాను. మర్నాడు మార్నింగ్ పేపర్లో వచ్చింది. పేపర్ ఎప్పుడు వస్తుంది, 6:30, 7 o'clock వస్తుంది. ఆ నెక్స్ట్ డే 12 o'clock ఈ మాస్ మ్యారేజ్ మొత్తం అరేంజ్మెంట్ అయిపోయాయి కూడా. అదే రోజు హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ అని జరిగింది. ఎంటైర్ వరల్డ్ నోస్ ఇట్. ఎంటైర్ వరల్డ్ మోస్ట్ పాపులర్ గోకుల్ చాట్ బండార్ అండ్ కోటి అండ్ లిమరీ పార్క్ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. ఈ రెండిట్లో బాంబ్ బ్లాస్టింగ్ అయింది. 12 o'clock మ్యారేజ్ అయింది, బాంబ్ బ్లాస్ట్. ఎక్కడ వాళ్ళు అక్కడ మొత్తం డిస్పర్స్ అయిపోయారు. నెక్స్ట్ డే అగైన్ మళ్ళీ హర్ నేమ్ ఈజ్ షాలిని ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సరే మీరు చెప్పారు కదా నాట్ ఆస్పిషియస్, నిజంగా హ్యాపెండ్. ఇది వండర్ఫుల్ అండి. దిస్ ఇస్ ద లైవ్ ఎవిడెన్స్. ఇంకా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో మ్యారేజ్ 4, 5 ఉండకూడదు. ఈ సబ్జెక్ట్ను అక్కడ కల్కట్టా అని సబ్మిట్ చేసినందుకే దిగేమి భరత్ భూషణ్ అవార్డు ఇచ్చారు. దీనికి సర్వీస్కి లింక్ ఉంది కదా. ఎస్.